పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అసంతృప్తిలో ఉన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా వర్మను తొలగించడంతో తీవ్ర అసంతృప్తి పెళ్లిబికినట్లుగా తెలుస్తోంది. జగన్ యూరప్ నుంచి రావడంతో రాజకీయ సమీకరణాలు పిఠాపురంలో వేగంగా మారుతున్నాయి. పార్టీ మారాలని వర్మపై అనుచరులు అభిమానులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వర్మకు వైసీపీ నేతలు టచ్ లో ఉన్నట్లు సమాచారం. వర్మను వైసీపీలోకి తీసుకుని రావడానికి సీనియర్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి నేపథ్యంలో పిఠాపురం సీటుతో పాటు వైసీపీలో కీలక పదవిస్తామంటూ కూడా వైసీపీ నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ యాక్టివ్ లో లేనటువంటి పరిస్థితి. వర్మ వ్యవహారంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో వర్మ భేటీ అని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి పిఠాపురం బరిలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో వర్మను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఆ బలమైనటువంటి ఓటు బ్యాంకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ ఓటు బ్యాంకును కూడా జత చేసి పవన్ కళ్యాణ్ పై ఎలాగైనా గెలవాలన్నటువంటి వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వర్మ వర్సెస్ పవర్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఉండనున్నట్లుగా కూడా సమాచారం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి రావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. పార్టీలో ప్రాధాన్యత లేనప్పుడు ఈ పార్టీలో ఉండటం అవసరమా? ఇది వర్మను అనుచరులు గాని అభిమానులు గాని కీలకంగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో వర్మ కూడా ఆలోచనలో పడిపోయారు. పార్టీలో ప్రాధాన్యం లేనప్పుడు, తన సీటుని త్యాగం చేసినప్పుడు, ఎవరూ గుర్తించినప్పుడు అధినేత ఫోటో లేదని ప్రశ్నించడమే తప్పైనటువంటి పరిస్థితి పార్టీలో ఉంది. పర్టికులర్గా మీ విషయంలో ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. వచ్చే ఎన్నికల సమయానికి ఇప్పటి నుంచే మనం దారిలో ఉండాలి అనేటువంటి మాట కూడా అభిమానులు అనుచరులు పిఠాపురంలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వర్మకు సంబంధించినటువంటి వారందరూ కూడా చెప్తున్నారు. కానీ వర్మ ఆలోచనలో పడిపోయారు. ఏం చేసినా కానీ కార్యకర్తలు అభిమానుల మనోభీష్టం మేరకే నేను చేస్తాను అనేటువంటి మాట టీడీపీలో కూడా ఒక వర్గం బలంగా నమ్ముతోంది. వర్మ పిఠాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అలాగే ఫ్లెక్సీలు కానీ కటౌట్లు కానీ వీటిలో అధినేత ఫోటో ఎందుకు పెట్టలేదని పార్టీ తరఫునే ప్రశ్నిస్తే ఈ విధంగా చేస్తారా అనేటువంటి ఒక మాట. లోకేష్తో భేటీ అయిన 3 రోజుల తర్వాత ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారు అని అంటే మరి ఆ భేటీలో వర్మ ఏం చెప్పారు? వర్మ చెప్పిన దాంతో సంతృప్తి పడలేదా? లేకపోతే టీడీపీలో ఉన్నటువంటి ఒక వర్గం లేదా జనసేనలో ఉన్నటువంటి వారు లోకేష్కి ఏమైనా కంప్లైంట్ చేశారా అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇన్ని అవమానాలు పడుతూ పార్టీలో కొనసాగడం అవసరమా అని కూడా అభిమానులు కార్యకర్తలు అయితే ప్రశ్నిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు మారిపోబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి రాకతో. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వర్మ అనేటువంటి రకరకాల వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాలు? మురళి, పిఠాపురం రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయంటూ ఒక రాజకీయ ప్రచారం రూపొందింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన నుంచి తిరిగి రావడంతో పిఠాపురం రాజకీయాలు నేరుగా తాడేపల్లికి చేరుకున్నాయి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీనియర్ నేతలు జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పిఠాపురానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు, అదేవిధంగా పార్టీ బలోపేతం, అదేవిధంగా వర్మ వ్యవహారం పైన సుదీర్ఘంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు చర్చించినట్టు మనకు ఒక సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు వర్మ పైన నేరుగా టీడీపీ అధిష్టానం వేటు వేసింది. ఏదైతే పవన్ కళ్యాణ్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నేపథ్యంలోనే వర్మ తొలగింపుపై ఒక అధికారికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే వర్మను సస్పెండ్ చేయడానికి, వర్మను పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించడానికి 3 రోజుల ముందు లోకేష్ తో సమావేశమయ్యారు. అప్పటికే వర్మకు క్రియాశీలకంగా సమాచారం ఇచ్చారని ఒక ప్రచారం నడుస్తుంది. నేరుగా పిఠాపురం అంశంలో ఏదైతే జనసేన వర్సెస్ టీడీపీ వివాదం నడిచినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేదంటూ అడగడమే తాను తప్పైందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోరుగోరును విడిపించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ మరోసారి పిఠాపురం నుంచి బరిలో దిగబోతున్నారు. అక్కడ
అక్కడ టీడీపీ కూటమిలో ఉన్న జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ 3 పార్టీల నుంచి వర్మకు సీటు దక్కే అవకాశాలు దాదాపు లేవు. వర్మ అభిమానులు, అక్కడ ఉన్న వర్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, మరోపక్క మొదటి నుంచి వర్మను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలు, వీరందరూ వర్మ పైన ఒత్తిడి చేస్తున్నారు. మనము అధికారంలోకి రావడానికి సీటు త్యాగం చేశాం, బయట ప్రాంతం నుంచి నేతలు వచ్చారు, వారి కోసం త్యాగం చేశాం, త్యాగాలు చేసినప్పటికీ కూడా టీడీపీ మనకి ఇచ్చిన గుర్తింపు ఇదా అంటూ అభిమానులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ మొత్తం వ్యవహారంపై నేరుగా ఈ వ్యవహారం తాడేపల్లికి చేరుకుంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వచ్చారు. ఆయన 2-3 రోజులు తాడేపల్లిలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా వర్మ జగన్ తో భేటీ అవుతారంటూ ఒక రాజకీయ ప్రచారం ఊపందుకుంది ఈ మురళి. ఎస్, అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటే కార్యకర్తలు వారి నుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి వర్మ తలొగ్గుతారా, లేకపోతే ఈ పరిణామాలన్నింటినీ బేరీస్ వేసుకొని దీనికి సంబంధించి టీడీపీ వైపు నుంచి చర్చలు జరుగుతాయంటే టీడీపీ నుంచి ఎలాంటి చర్చలు లేవనేటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి వర్మ ముందు ఉన్నటువంటి ఒకే ఒక్క దారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు మురళి? ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందంటూ పదే సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ డీలిమిటేషన్ జరగకపోతే, ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లు రిజెక్ట్ అయింది, పార్లమెంట్ లో రిజెక్ట్ అయింది. ఆ నేపథ్యంలో భాగంగా డీలిమిటేషన్ జరగకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదు. అసెంబ్లీ సీట్లు పెరగకపోతే వర్మకు పిఠాపురం సీటు దక్కే అవకాశం దాదాపు లేదనే ప్రచారం కూడా నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమే కాకుండా ఆయన ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో కూడా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పైన దృష్టి పెట్టారు. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీ నేతలతో కమిటీ నియమించారు, అభివృద్ధి పనుల కోసం కమిటీ నియమించారు. అదేవిధంగా సోదరుడు జనసేన ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబును కూడా పిఠాపురం పర్యవేక్షణ నియోజకవర్గ పార్టీ వ్యవహారంలో పర్యవేక్షించారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్మకు టీడీపీ కూటమి నుంచి సీటు దక్కే అవకాశం లేదు. వర్మకు ఉన్న ఏకైక ఆప్షన్ వైసీపీ అని, వైసీపీ వైపే వెళ్ళాలి అంటూ ఇటు అభిమానులు, కార్యకర్తలు, నేతలు కూడా ఒత్తిడి చేస్తున్నారు. అయితే రాబోయే 2-3 రోజుల్లో వర్మ జగన్ కలుస్తారని ఒక ప్రచారం, మరోపక్క తాను చేసిన తప్పేంటి, తాను కేవలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఫోటో పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమంలో లేదు, కేవలం పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఉంది అని ప్రశ్నించినందుకు, అదేవిధంగా మరోపక్క జనసేన వైఎస్ఆర్సీపీలో పదవులు అనుభవించి వైఎస్ఆర్సీపీలో మట్టి, ఇసుక లాంటి అమ్ముకొని ఈ జనసేనలో చేరిన పెండం దొరబాబు నేరుగా తనపైకి దాడికి ప్రయత్నం చేశారు. తాను ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన విలువ లేదా అంటూ మరోపక్క వర్మ బోరుబోరం విలిపించడం, ఈ మొత్తం వ్యవహారము పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయంగా ఒక సంచలనమైంది. వర్మ ఏ నిర్ణయం తీసుకోబోతారు, వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కే అవకాశాలు లేవని ఇప్పటికే వర్మ అభిమానులు, కార్యకర్తల నాయకులు అభిప్రాయపడుతున్న ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు వర్మకు టచ్లోకి వెళ్లారు, పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వర్మకు పిఠాపురం సీటుతో పాటు భవిష్యత్తులో కీలక పదవిని ఇస్తామంటే హామీ ఇస్తున్నారు. అయితే చూడాలి, 2-3 రోజుల్లో వైసీపీ అధినేత జగన్ తో భేటీ అవుతారని ఒక రాజకీయ ప్రచారం అయితే జరుగుతుంది. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తిలో ఉన్నారన్నది వాస్తవం. ఆ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ కానీ, అభిమానులు, కార్యకర్తలు, సామాన్య జనం కూడా చెప్తున్నటువంటి మాట. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వర్మను తొలగించినటువంటి నేపథ్యంలో తీవ్ర అసంతృప్తిలో కూడా కార్యవర్గం అయితే ఉంది. అయితే జగన్ యూరప్ నుంచి రావడంతో పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ మారాలని వర్మపై అనుచరులు, అభిమానులు కూడా ఈ నేపథ్యంలో ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు వర్మకు టచ్లోకి వెళ్ళినట్లుగా సమాచారం. వర్మను వైసీపీలోకి తీసుకుని రావడానికి సీనియర్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు బలమైనటువంటి ఓటు బ్యాంక్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం సీటుతో పాటు వైసీపీలో కీలక పదవి ఇస్తామంటూ కూడా బంపర్ ఆఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినట్టు సమాచారం. ఇక పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం యాక్టివ్గా అయితే లేని పరిస్థితి. వర్మ వ్యవహారంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ కీలక నేతలు మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో వర్మ భేటీ అని కూడా మరొక ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి పిఠాపురం బరిలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో బలమైనటువంటి ఓటు బ్యాంకునున్న వర్మను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దింపాలనేది వైసీపీ యోచనగా తెలుస్తోంది.